అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అట్లాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ నిన్న ఫ్లోరిడాలో సమావేశమైన తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుందనే ఒక ఆశాజనకమైన వాతావరణం ఏర్పడ్డది. మొత్తం 20 సూత్రాల పథకం కింద 20 సూత్రాల ప్రణాళిక ఒకటి ఉంటే అందులో ముఖ్యమైన 2-3 అంశాల మీద తప్ప మిగతా అన్నింటిలో అంగీకారం వచ్చింది. 90% అంగీకారానికి వచ్చినట్టే అని చెప్పి స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించడం ఆశావాహి దృక్పథం అనిపిస్తుంది. కానీ ఈ లోపల ఇటు పక్కన రష్యా ఉక్రెయిన్ మీద బెదిరింపు ధోరణితో ప్రవర్తిస్తున్నది. మీరు కనుక ఈ ఒప్పందం కుదుర్చుకోకపోతే 2 రోజుల రేపటికల్లా మేము దాడి చేస్తాం, మీ సర్వనాశనం చేస్తాం అనే మాట రష్యా అధ్యక్షుడు పుతిన్ అంటున్నారు. చూస్తున్నాం మనం. అంటే ట్రంప్ శాంతి యత్నాలు చేస్తుంటే రష్యా కూడా ఇట్లా హెచ్చరించడం బాగాలేదనే మాట కూడా ఒక వినొస్తుంది. ఏదైనా సరే 20 పాయింట్లు ముందర పెట్టుకుంటే అందులో 90% అంటే దాదాపుగా 10% అనుకుంటే 2 పాయింట్లు తప్ప 2-3 తప్ప మిగతా 17-18 విషయాలలో అంగీకారానికి వచ్చినట్టు లెక్క. వరకు శుభసూచకం అంటున్నాం. ప్రపంచ శాంతికి దోహదం చేస్తా అంటున్నాం. ఇప్పటిదాకా గత 4 ఏళ్ళుగా నేను మొదటి చెప్పాను, యుద్ధం మొదలైనప్పుడు మహా అయితే 3 రోజులు లేకపోతే వారం రోజులు అని. నేను దగ్గు పరిచయం పట్టినప్పుడు చూస్తాం కదా, మందులు వాడితే వారం రోజుల లోపల, మందులు వాడకపోతే 7 రోజులు తక్కువ అవుతుందని చెప్పి అదే జరిగింది. అది జరుగుద్ది అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏమైందంటే 4 ఏళ్ళు ఇవాళ ఎదురు చూడడం జరిగింది. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నది. మన భారతదేశం కూడా ఉక్రెయిన్ శత్రువు కాదు, రష్యా అంతకంటే కాదు. కనుక చూసాం, ఒక దశలో ట్రంప్ కూడా భారతదేశం కల్పించుకుంటే మంచిది అని కూడా మాట అన్నారు. ఇటుపక్క రష్యా ఉక్రెయిన్ కూడా మనతో సానుకూలంగానే ఉండే. కానీ చివరికి మొత్తం మీద ట్రంప్ మిగతా యుద్ధాలు ఆపిండో లేదో తెలియదు, కానీ ఈ యుద్ధం ఆపడానికి మాత్రం శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. ఒక దశలో జెలెన్స్కీ మొదటిసారి వచ్చినప్పుడైతే వైట్ హౌస్లో సగం నుంచి ప్రెస్ మీట్లో ఉండి లేచిపోయాడు. చూసాం, భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోయాడు. అంటే ఆ రకంగా అవసరమైతే ఇటు జెలెన్స్కీని బెదిరించారు ట్రంప్, అటుపక్క రష్యాను కూడా బతిమిలాడు బామాడు ఒప్పించే ప్రయత్నం చేశాడు. ఒక దశలో మేము కూడా ఆయుధాలు సప్లై చేస్తాం, ఉక్రెయిన్ వెంట మేము ఉంటామని గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. అందుకనే రష్యాను ఓ రకంగా చెప్పి పెద్ద దేశం కనుక కొంత ఓ రకంగా మెతక ధోరణి ప్రవర్తించినా మా పట్ల వ్యతిరేక ధోరణితో ఉంటున్నాడని చెప్పి జెలెన్స్కీ చాలాసార్లు అమెరికాతో ఘర్షణ పడ్డ సందర్భంగా చూసాం మనం. అమెరికా అధ్యక్షుడితో నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే ఆంగికము ఆహార్యం చూసాం మనం. కనుక చివరికి దారికి వచ్చారు. ఒక మాట ట్రంప్ రష్యాకు అనుకూలంగా మాట్లాడిన మాట ఏంటంటే, మేము ఎట్టి పరిస్థితులలో నాటో కూటమిలో చేర్చుకోము వీటిని మన ఉక్రెయిన్ అనే మాట అన్నారు. అది కావాల్సిందే అది కదా. అసలు వివాదానికి మొదటి కారణం ఏంటంటే, పక్కలో బలెలాగా ఉక్రెయిన్ మా దేశం మీద దాడి చేయడానికి నాటో కూటమి సహాయం తీసుకుంటుంది. నాటో కూటమి సహాయం తీసుకోకుండా ఏమవుతుందంటే ఆర్థిక సైనిక ఒప్పందం కూడా కుదుర్చుకుంటారు. కనుక ఒకవేళ ఉక్రెయిన్ మీద ఏ దాడి చేరినా మిగతా నాటో దేశాలు ఆయన సహాయం చేయాల్సిందే, అవసరమైతే యుద్ధంలో పాల్గొనాల్సిందే. అటువంటి ఒప్పందంలో మీరు పోయిందంటే నాకు పక్కలో బలంలో తయారవుతారు, మీరు సమస్య లేదని చెప్పి ఉక్రెయిన్ నిర్దించే ప్రయత్నం చేసింది. ఒకనాడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా USSR కింద ఉన్నాయి కదా ఇవన్నీ, మన కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇవన్నీ కూడా అట్లా 14 దేశాలు విడిపోయినాయి. అందులో ఉక్రెయిన్ కూడా ఒకటి. కనుక ఉక్రెయిన్లో సాధారణమైనది ఏంటంటే రష్యన్ భాష మాట్లాడే ప్రాంతాలను, ఇప్పటికే ఉక్రెయిన్లో ఉన్న ప్రాంతాలను రష్యా స్వాధీనం చేసుకున్నది. ఆ ప్రకారం మా భాగం మాకు ఉంటుంది, నేను స్వాధీనం చేసుకున్న భూమిని మీకు ఇచ్చేది లేదు కూడా అన్నది. దానికి కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు అంగీకరించినట్టున్నది. రెండోది ఏంటంటే పరస్పరం దాడులు నిలిపివేత కొనసాగుతున్నది. కొంతవరకు అప్పుడప్పుడు మరి బాంబుల మోత కూడా వినొస్తుంది. 2 కూడా జరుగుతున్నాయి. కనుక ఉక్రెయిన్ అధ్యక్షుడు మొత్తానికి అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డట్టు అంత పెద్ద దేశంతో పట్టుకుంటే రేపు ఎప్పుడైనా నష్టమే అనుకుంటున్నారు. అమెరికా స్వార్థం కూడా వేరే ఉన్నది. ఇవాళ ఉక్రెయిన్లో ఉన్న విలువైన ఖనిజాలు వాటిని కూడా కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటిదాకా వీళ్ళకి చేసిన సైనిక సహాయానికి తోడుగా దానికి అవసరమైన ఖనిజాలు కొల్లగొట్టే ప్రయత్నం ఇటు అమెరికా కూడా చేస్తుంది. నిజంగా చెప్పాలంటే నిజమైన శత్రువుని తెలుసుకోలేకపోతున్నారు మనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. నిజమైన శత్రువు ఒక రకంగా చెప్పాలంటే అమెరికానే. అంటే ఇప్పుడు ఆయుధాలు సప్లై చేసి జన నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. చివరికి చాలా ప్రాంతాలు వాళ్ళ నిర్మానుష్య ప్రాంతాలుగా మారిపోయినాయి. పెద్ద పట్టణాలు కూడా నాశనం అయిపోయినాయి. సర్వనాశనం అయిపోయిన తర్వాత యుద్ధం ఇవాళ ఆపినా నష్టం మాత్రం తప్పదు కదా. అంటే ఇప్పుడు ఈ ఇద్దరు కొట్లాడితే దోనో లడితో తీనొక ఫాయిదా అవుతా అన్నట్టు రష్యాతోనేమో తన సంబంధాలు కొనసాగించుకుంటూనే ఉంది. ఆర్థిక సంబంధాలు కానీ, దిగుమతుల మీద కానీ, భారతదేశం మీద చైనా మీద పడ్డది. కానీ దిగుమతుల విషయంలో ఇప్పటికీ మనకు యురేనియం కానీ, ఎరువులు కానీ ఇతరత్ర రష్యా నుంచి తీసుకుంటూ ఉంది, దిగుమతి చేసుకుంటూ ఉంది ఏది అమెరికా. కానీ అదే మనకు ఉక్రెయిన్ అడ్డం పెట్టుకొని
ఇవాళ ఉక్రెయిన్కు తాము చేసిన ఆయుధాల సరఫరా ఏదైతుందో దాని కింద కొంత భూభాగాన్ని ఇస్తారా, మేము దాన్ని మైనింగ్ వాడుకుంటాం, అట్లాగే విలువైన ఖనిజాలు మాకు ఇవ్వమని చెప్తున్నారు. అందుకని ఇద్దరు కొట్లాడితే మూడోవాడికి లాభమైనట్టే అయింది. ఏదైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధం ఆగాలని అందరం కోరుకుంటున్నాం. యుద్ధం ఆగే సూచనలు కనపడుతున్నాయి. యుద్ధం ఆగకపోవచ్చు కూడా, రెండోది కూడా జరుగుతుంది అంటున్నాను నేను. ఎందుకంటే నిజంగానే ఉక్రెయిన్ అధ్యక్షుడు ఇక్కడ ఒప్పుకొని 90% అయిపోయింది కదా, మరి మిగతా 10% దగ్గర మేడిమాలక పడ్డదనుకోండి, అప్పుడు మరొక చిక్కుముడి పడితే కష్టమే అనుకుంటున్నాను నేను. అయితే ఇప్పటికైతే వచ్చే 2-3 రోజుల్లో యుద్ధం ఆపడానికి అవసరమైన శాంతి చర్చలు సఫలమవుతున్నందువల్ల యుద్ధం ఆగిపోద్దని ఆశిద్దాం. మంచిదే అంటున్నాను.